హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మనం ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా November 29th అంటే ఈరోజు కరెంట్ అఫైర్స్ ఒకసారి ఏమున్నాయో డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మంకీ పాక్స్ ఇక ఎంపాక్స్, మంకీ పాక్స్ ఇక ఎంపాక్స్ అని చెప్పి చెప్తా ఉన్నారు. సో మనం చూసినట్లయితే సో ఇదైతే ఏమైతే ఉందో మనకి ఈ మంకీ పాక్స్ పేరు ఇక ఎంపాక్స్ అని చెప్పి చెప్తా ఉన్నారు. అంతకుముందు మనం మంకీ పాక్స్ అనుకుంటూ ఉంటాం కదా, మన కరెంట్ అఫైర్స్లో కూడా చదివే ఉంటాము. దానికి పేరు మార్చారు, ఇది లేటెస్ట్ వెర్షన్. అది మంకీ పాక్స్ కాదు, ఎంపాక్స్ అని చెప్పేసి WHO వాళ్ళు నిన్న డిక్లేర్ చేశారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే ఈ యొక్క వర్డ్ ఏదైతే మంకీ అనే వర్డ్ ఉంటుందో ఇది కొంచెం ఇబ్బందికరమైన ఉందని చెప్పేసి, కొంచెం ఇది ఒక విచక్షణారహితంగా ఉందని చెప్పేసి, జాతి వివక్షతగా ఉందని చెప్పేసి WHOకి కొన్ని వినతులు వెళ్ళినాయంట. సో చాలామంది పెద్ద పెద్ద సంస్థలు కానివ్వండి, ఇలాంటి కొందరు వ్యక్తులు కానీ ఈ పేర్లు మార్చండి అని చెప్పేసి WHOకి విన్నపాలు పెట్టారట. సో అందుకని WHO నిన్నటి నుంచి మంకీ పాక్స్ని కాస్త ఎంపాక్స్ పేరు మార్చింది అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క WHO అనేది ఈ సంవత్సరాల్లో ఈ యొక్క లాస్ట్ 20-15 ఇయర్స్లో ఇలా ఒక డిసీజ్కి ఒక పేరు మార్చడం ఫస్ట్ టైం ఇదే అని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. సో అదేవిధంగా మనం ఎంపాక్స్ ఇప్పటి నుంచి మనము మంకీ పాక్స్ అన్నది ఎంపాక్స్ అంటాము. సో ఈ యొక్క ఎంపాక్స్ గురించి ఒక కమిటీ వేశారండి. ఏదైతే ఒక కమిటీ వేశారు ఎంపాక్స్ గురించి మీ అందరికీ తెలిసిందే. మనకి వికే పాల్ కమిటీ అని చెప్పేసి, వినోద్ కుమార్ పాల్ కమిటీ అని చెప్పేసి ఈ కమిటీ వేయడం జరిగింది. మనకి ఫస్ట్ ఎంపాక్స్ కానీ కేసు అనేది మనకి ఫస్ట్ కేరళలో ఎరప్ట్ అయింది. కేరళలో ఎరప్ట్ అయింది. July 23rd WHO అనేది ఇది ఒక అత్యవసర పరిస్థితి అని చెప్పేసి, అది ఏదైతే మనకు హెల్త్ ఎమర్జెన్సీ అంటాం చూసావో దాన్ని July 23rd విధించడం జరిగింది ఈ మంకీ పాక్స్ వల్ల. సో ఎంపాక్స్ అని చెప్పేసి అంటాం. ఇప్పటి నుంచి నేను ప్రతిసారి మంకీ పాక్స్ అని అన్నది ఎంపాక్స్ అని చెప్పేసి అంటూ ఉంటాను. సో ఈ ఎంపాక్స్ అనేది ఫస్ట్ కేసు అనేది కేరళలో ఎరప్ట్ అయింది. సో దీని గురించి అంటే మనం ఎటువంటి ఈ యొక్క డిసీజ్ని స్ప్రెడ్ అవ్వకుండా మనం ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే అంశం మీద ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఆ టాస్క్ ఫోర్స్ కమిటీకి హెడ్గా ఎవరున్నారు అంటే మనకి ఈ యొక్క వికే పౌల్ అని చెప్పేసి ఈ వ్యక్తి ఉన్నారనమాట. సో వినోద్ కుమార్ పౌల్ అని చెప్పి చెప్పొచ్చు. ఇతను నీతి ఆయోగ్కి మెంబర్గా కూడా చేస్తున్నారు హెల్త్ డిపార్ట్మెంట్లో. సో ఈ పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇది ఎంపాక్స్కి సంబంధించిందండి. మరి రీసెంట్గా డేటా. సో దాంట్లో భాగంగా ఈ యొక్క డేటా గురించి మీరు లాస్ట్ టైం కూడా మీకు గ్రాండ్ టెస్ట్ 106 అని చెప్పేసి ఒక పేపర్ జరిగింది. ఆ పేపర్లో కూడా దీని గురించి బిట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు చూస్తే మనము ఈ ఎంపీపాక్స్ కాకుండా మనకి లంపీ స్కిన్ డిసీజ్ అని ఒక డిసీజ్ వచ్చిందండి. సో మనకి లంపీ స్కిన్ డిసీజ్ అని చెప్పేసి ఒక డిసీజ్ వచ్చిందండి. ఈ డిసీజ్ అనేది ఓన్లీ క్యాటిల్స్ అంటే పశువులకు మాత్రమే వచ్చింది. ఫస్ట్ అనేది ఈ యొక్క కేసు అనేది మనకి రాజస్థాన్లో ఎరప్ట్ అవడం జరిగింది 2019లో. అంటే 2019లో ఫస్ట్ రాజస్థాన్లో ఈ యొక్క కేసు అనేది ఎరప్ట్ అవడం జరిగింది. ఏంటి ఈ లంపీ స్కిన్ డిసీజ్. అదే ఎంపాక్స్ అయితే మాత్రం కేరళ, ఇదైతే మాత్రం రాజస్థాన్లో జరిగింది. సో ఇలా వల్ల ఏంటంటే చాలామంది పశువులు కూడా దీని నుంచి చనిపోయాయని చెప్పేసి మీ అందరూ కరెంట్ అఫైర్స్లో కూడా చదువుకునే ఉంటారు. సో దాంట్లో భాగంగానే వీళ్ళు లంపీ ఈ యొక్క ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫార్మా ఉంటుందో మనకి ఈ యొక్క వ్యవసాయ శాఖ మంత్రి ఉంటారు, దీనికి సంబంధించి కూడా మనకి ఒక వ్యాక్సిన్ కూడా రిలీజ్ చేయడం జరిగిందండి. అది లంపీ ప్రోవాక్సీ అని చెప్పేసి ఒక వ్యాక్సిన్ ఉంటుంది. సో వచ్చేసి మనకి లంపీ ప్రోవాక్ అని చెప్పేసి లంపీ ప్రోవాక్ అని చెప్పేసి ఒక వ్యాక్సిన్ కూడా తీసుకురావడం జరిగింది ఈ యొక్క లంపీ స్కిన్ డిసీజ్ గురించి. ఏ మినిస్ట్రీ తీసుకొచ్చిందంటే మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్స్. ఈ మినిస్ట్రీ వాళ్ళు దీనికి సంబంధించి లంపీ ప్రోవాక్ అనే వ్యాక్సిన్ తీసుకురావడం జరిగింది. ఇది మాత్రం ఓన్లీ క్యాటిల్స్ పర్సుకు మాత్రమే వస్తుంది. ఈ యొక్క ఎంపాక్స్ అనేది మనుషులకు వస్తుంది. సో దాని మీద ఏ కమిటీస్ ఏంటని చెప్పేసి మనం ఖచ్చితంగా చదువుకోవాలి. ఖచ్చితంగా రేపు ఏవైతే మనకి ఎగ్జామ్ ఉంటుందో ఖచ్చితంగా రావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి ఉషా నారంగ్ అనుకున్నట్లే అని చెప్పేసి ఈరోజు ఆర్టికల్ రావడం జరిగిందండి. ఏదైతే IOC భారత ఒలింపిక్ సంఘం ఇండియన్ ఒలింపిక్ కమిటీకి ప్రెసిడెంట్గా ఫస్ట్ ఒక ఉమెన్ ప్రెసిడెంట్గా రావడం జరిగింది. ఈ బిట్ని మనం 100% రావడానికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనకి ఎగ్జామ్లో ఖచ్చితంగా. రేపు ఏదైతే మనం ప్రిలిమ్స్ రాయబోతున్నామో ఈ ఏపీకి సంబంధించి పోలీస్
రిక్రూట్మెంట్ కూడా మీకు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది, రావడం కూడా జరిగింది. సో మనకి జనవరి ఫిబ్రవరి కూడా చెప్పారు. దాంట్లో పాటు ఖచ్చితంగా మన ఇండియా నుంచి అధికంగా ఫస్ట్ ఉమెన్ కూడా అనమాట ఖచ్చితంగా మనకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇలాంటి బిట్లు. అంటే కొన్ని బిట్స్ ఉంటాయండి, అంటే ల్యాండ్ మార్క్స్ బిట్స్ అంటారు, అంటే ఎగ్జామ్లో పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట అడగడానికి. అలాంటి వాటిల్లో ఇది ఒక బిట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా మొట్టమొదటి మహిళా అధ్యక్షుడిగా ఈమె ఎవరైతే పీటీ ఉషా ఉన్నారో ఆమె ఎన్నికైంది అని చెప్పి చెప్తున్నారు. అలాగే వైస్ ప్రెసిడెంట్గా ఎవరు ఎన్నికయ్యారు అంటే మనకి నరంగ్ అనే వ్యక్తి ఎన్నికయ్యారు. ఇద్దరు మన ఇండియన్స్ ఏనండి. ఉపాధ్యక్షుడిగా మనకి గగన్ నరంగ్ అని చెప్పేసి ఈయన షూటర్ అండి, అంటే ఏ ఫ్రైడ్కి సంబంధించిన షూటర్. ఇవి వచ్చేసరికి అథ్లెటిక్స్ అండి, మీ అందరూ తెలిసిందే పరుగుల రాణి పీటీ ఉషా అని చెప్పేసి కూడా మనం చిన్నప్పుడు చదువుకునే ఉంటాం. ఈమె వచ్చేసరికి గగన్ నరంగ్ అని షూట్కి సంబంధించిన వ్యక్తి. సో వీళ్ళిద్దరు వచ్చేసరికి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అని చెప్పేసి ఎన్నికవడం జరిగింది. సో ఈ పాయింట్లు వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా మనము ఈమె గురించి చెప్పుకున్నట్లయితే పీటీ ఉషా పయోలి ఎక్స్ప్రెస్ అని కూడా ఈమెను పిలుస్తారండి, గోల్డెన్ గర్ల్ అని కూడా పిలుస్తారు. అంటే ఈమెకి నిక్ నేమ్స్ అనమాట. పీటీ ఉషా గారు నిక్ నేమ్స్ అనమాట. కేరళకి సంబంధించిన వ్యక్తి ఈమె. అంటే ఏ రాష్ట్రానికి సంబంధించిన కూడా ఎగ్జామ్లో అడుగుతారు. కేరళ అంటే మనకి కేరళ రాష్ట్రానికి సంబంధించి కోజికోడ్ అనే జిల్లాలో మనకి పయోలిన్ అనే ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్కి గ్రామస్తురాలు ఈమె. ఆమెనే నిక్ నేమ్గా మనము పయోలిన్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి పిలుస్తాము, గోల్డెన్ గర్ల్ అని పిలుస్తాము, ఇలా పిలుస్తామండి. తర్వాత ఇంకా మనం చెప్పాలంటే ఈమె గురించి మనము ట్రాక్ అండ్ ఫీల్డ్ అని చెప్పేసి కూడా చెప్పొచ్చు అనమాట. ఏమని అంటే క్వీన్ ఆఫ్ ట్రాక్ అండ్ ఫీల్డ్, అంటే మొత్తం మూడు యొక్క నిక్ నేమ్స్ ఉన్నాయండి. క్వీన్ ఆఫ్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అని ఒకటి, గోల్డెన్ గర్ల్ అని ఒకటి, ఇంకొకటి పయోలిన్ ఎక్స్ప్రెస్ అని చెప్పేసి, ఈ మూడు కూడా ఆమె యొక్క నిక్ నేమ్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఈమె కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని కూడా ఈ పీటీ ఉషా గురించి మనం తెలుసుకోవాలండి. ఇంకా చాలామందికి పీటీ అంటే ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో పీటీ అంటే ఏంటి అంటే మనము జనరల్గా ఎగ్జామ్లో అడగరు, ఏదైనా మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటే మనం పీటీ అంటే మనము పిల్లావుల కండి తెక్కే పెరంబుల్, పిల్లావుల కండి తెక్కే పెరంబుల్ అని చెప్పేసి చెప్పవచ్చు అనమాట. పిల్లావుల కండి తెక్కే పెరంబుల్ పీటీ అంటే. అలా కూడా తెలుసుకుంటే మంచిది, ఎందుకంటే ఆమె ఫస్ట్ మన ఇండియా నుంచి అధ్యక్షులుగా ఉంది కాబట్టి ఐఓసీకి, ఇండియన్ ఒలింపిక్ కమిటీకి. మరి ఇది ఏం చేస్తుంది అంటే ఇండియన్ ఒలింపిక్ కమిటీ ఏవైతే మన ఇండియా నుంచి అథ్లెటిక్స్ని అంటే స్పోర్ట్స్ పర్సన్ని ఈ యొక్క కామన్వెల్త్ గేమ్స్ కావండి, ఏషియన్ గేమ్స్ కావండి, వీటికి ప్రమోట్ చేస్తూ ఉంటుందన్నమాట. వాళ్ళకి కొన్ని స్కిల్స్ అవి ఇవి నేర్పించి కొన్ని క్రీడలకి పంపిస్తూ ఉంటుంది. అది మెయిన్ ఇది యొక్క ఐఓసీ చేసే పని. ఓకేనా. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మనకి ఢిల్లీలో ఉంటుందండి. సో 1927లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఐఓసీని 1927లో ఎస్టాబ్లిష్ చేశారు. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ప్రధాన కేంద్రం వచ్చేసి మనకి ఢిల్లీలో ఉంటుంది. ఈ పాయింట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి షార్లో ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇది చూస్తుంటే దేశంలోనే తొలిసారిగా శ్రీహరికోటలో ప్రారంభం. అంటే మనకి ఇస్రో గురించి రీసెంట్గా మనకు ఒక ప్రైవేట్ రాకెట్ కూడా పంపించారు, విక్రమ్ ఎస్ అని చెప్పేసి. అది హైదరాబాద్కు సంబంధించిన కంపెనీ అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ వీడియో. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది లాంచ్ ప్యాడ్ అండి. ఈ లాంచ్ ప్యాడ్ని ఎవరు చేశారు అని కూడా ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది. ఇది చూస్తే మనం చూసినట్లయితే దేశంలోనే తొలిసారిగా ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ అండ్ మిషన్ సెంటర్ని ప్రారంభించినట్టు మిస్రో చైర్మన్ కూడా చెప్పారు. సో ఈ యొక్క అగ్నికుల్ అనే ఒక స్టార్టప్ కంపెనీ అండి ఇది, అగ్నికుల్. సో అగ్నికుల్ అనే ఒక స్టార్టప్ కంపెనీ ఉంటుంది. వీళ్ళు దీన్ని ప్రైవేట్ లాంచ్ ప్యాడ్గా లాంచ్ చేశారు అని చెప్పేసి ఎవరైతే ఇస్రో చైర్మన్ ఉన్నారో సోమనాథ్ గారు చెప్పడం జరిగింది. సో ఇది వచ్చేసరికి ఈ అగ్నికుల్ అనే ఒక స్టార్టప్ కంపెనీ, అది చెన్నై బేస్డ్ అండి. సో మనకి చెన్నై బేస్డ్ అంటే తమిళనాడులో ఉంటుంది అది. ఓకే, దీన్ని 2007లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ యొక్క స్టార్టప్ కంపెనీని. ఇలా కూడా ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి. అంటే మనకు ఫస్ట్ ప్రైవేట్ లాంచ్ ప్యాడ్ అయితే మాత్రము మనకు అగ్నికుల్ అని చెప్పేసి గుర్తుండాలి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా మనం ఇస్రో అంటే మీ అందరికీ తెలిసిందే. సో 1969లో ఎస్టాబ్లిష్ చేసామని చెప్పేసి దానికి ప్రజెంట్ 10వ చైర్మన్గా మనకి ఎవరైతే సోమనాథన్ ఉన్నారో ఆయన అని చెప్పుకోవచ్చు. హీ బిలాంగ్స్ టు కేరళ ఆయన అని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చు. ఓకేనా, అదే మనకి ఫాదర్ ఆఫ్ స్పేస్ అని చెప్పేసి మనకి విక్రమ్ సారాభాయ్ గారిని చెప్తాం. ఈ యొక్క ఇస్రో ఫౌండర్ కూడా విక్రమ్ సారాభాయ్ గారే. ఫస్ట్ చైర్మన్ కూడా ఇస్రోకి మనకి విక్రమ్ సారాభాయ్ గారే. ఓకేనా, అతన్నే మనము ఫాదర్ ఆఫ్ స్పేస్ అని కూడా అంటామని మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈ ఫస్ట్ రాకెట్ లాంచ్ ప్యాడ్ ఒకటి, మిషన్ కంట్రోల్ సెంటర్లో కూడా ప్రైవేట్గా ప్రారంభిస్తామని చెప్పారు. అంటే మనం ఏం లేదండి, ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మనకు ప్రైవేట్ భాగస్వామ్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతో ఇస్రో ఇలాంటివన్నీ చర్యలు చేపడుతూ ఉన్నాయి. అలా విధంగా మనకు రీసెంట్గా వన్ వెబ్ అని చెప్పేసి సిరీస్ యూకే వాళ్ళ కంట్రీతో ఇలా కూడా టైఅప్ అయ్యాము. సో నెక్స్ట్ వన్ చూద్దాము.
ఇది ఈడీ మరో 15 సంవత్సరాల్లో సమాచారాన్ని పంచుకోవచ్చు అని చెప్తున్నారు. సో మీ అందరికీ ఈడీ అని మీ ఐడియా ఉంటుంది. మనం ఎప్పుడు పేపర్లో కూడా చూస్తూ ఉంటాం, ఈడీ దాడులు చేస్తుంది, ఈడీలు పంజాబ్ వేసేస్తుంది, ఈడీ అలాంటివి చెప్తూ ఉంటాము. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని చెప్పేసి అంటామండి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని చెప్పేసి అంటాము ఈడీ అంటే. సో ఇదేంటి అంటే ఏవైతే ఉంటుందో ఆర్థిక నేరగాళ్ళకు సంబంధించిన కేసుల్లో, అంటే లైక్ మీకు విజయ్ మాల్యా కానివ్వండి, నీరవ్ మోదీగా ఇలాంటి వాళ్ళు ఉంటారు చూసారా, ఆర్థిక నేరగాళ్ళు అంటామన్నమాట. సో ఈ యొక్క ఆర్థిక నేరగాళ్లకు సంబంధించిన కేసుల్లో సమాచారాన్ని మరో 15 సంవత్సరాలతో పంచుకోవడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, అదే అని చెప్పాం కదా, ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. అంటే ఈ ఈడీ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని కొన్ని యొక్క కేంద్ర సంస్థల వింగులు ఉంటాయి, వాళ్ళతో సమాచారాన్ని ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈడీకి పర్మిషన్ ఇచ్చిందనమాట. అంటే మొత్తము 15 సంవత్సరాలకి ఇచ్చిందండి. అంతకుముందు ఒక 10 సంస్థలు ఉండేవి, అంటే ఒక 10 సంస్థలు ఉండేవి. ఇప్పుడు రీసెంట్గా ఇంకో 15 మందికి ఇచ్చారు. మొత్తము 25 సంస్థలతో సమాచారాన్ని పంచుకోవచ్చు అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది. వాటిల్లో మనకి ఎన్ఐఏ అని, అంటే కేంద్ర దర్యాప్తు సంస్థ అని చెప్పేసి, అలాగే సీరియస్ ఫ్రంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అని చెప్పేసి, తర్వాత మనకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి, మనకి మీ అందరికీ తెలిసే ఉంటుంది. రీసెంట్గా మన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది గూగుల్ మీద కూడా ఫైన్ వేసింది. ఓకేనండి, అలాంటికి సంబంధించి ఇలాంటి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇలాంటి వాటికి మీరు మొత్తం మీరు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవచ్చు అన్నది. ఇక్కడ మొత్తం 15 సంస్థలు ఏంటి అని చదవద్దండి, ఇదే స్మార్ట్ వర్క్. ఓకేనా, బట్టి ఆ 15 సంస్థలు ఏంటి అని చదివారనుకోండి జాబ్ రావడం కష్టం అవుతుంది. ఓకేనా, మొత్తం ఎన్ని సంవత్సరాలు గుర్తుంచుకోండి, 25 అని చెప్పేసి, లేదా రీసెంట్గా ఎన్ని సంవత్సరాలకి ఇచ్చింది, 15 సంవత్సరాలకి ఇచ్చిందని గుర్తుంచుకోవాలి. ఓకేనా, రైట్. అసలు ఏంటి ఈడీ అంటే ఏం చేస్తుంది మీ అందరికి ఐడియా ఉంటుంది. ఫెమా అండి, ఫెమా యాక్ట్ అని చెప్పేసి మీ అందరికి ఐడియా ఉంటుంది, 1999. సో ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అంటాము. ఒకసారి చూడండి, ఫెమా అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999 ఇదొకటి. ఇంకొకటి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అండి, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అది వచ్చేస్తే మనకి 2002లో వచ్చిందనమాట, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనమాట. అంటే మనము హవాలా ట్రాన్సాక్షన్స్ అంటాం, అంటే బ్లాక్ మనీని కూడబెట్టడం అని చెప్పేసి అంటాము. సో ఈ యాక్ట్ 2002, ఈ ఫెమా యాక్ట్, ఈ 2 యాక్ట్లు ఎవరైతే ఉల్లంఘిస్తారో, ఈ ఉల్లంఘించినప్పుడు ఈ ఫెమా అనేది దాడులు జరుపుతుందన్నమాట. సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. మీ అందరికి ఇంకొంచెం డెప్త్కి వెళ్తే మనము ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి చెప్తాం కదా. సో వాటి యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ అనుబంధంగానే ఈ యొక్క ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పనిచేస్తూ ఉంటుందన్నమాట. అంటే ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని ఉంటే ఇవన్నీ ఫాలో అవుతున్నాయా లేదా, ఫాలో అవ్వకపోతే అంటే అక్రమంగా నల్లధనాన్ని కానీ ఒకైనా హవాలా ట్రాన్సాక్షన్ కానీ జరిపితే ఈ యొక్క మీకు సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అని ఉంటుంది కదా, ఐడియా ఉందా? అంటే లింకప్ అండి, అంటే లింకప్ ఇంకొకసారి చెప్తాను చూడండి. మనకి ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి ఒకటి ఉంటుందన్నమాట. రీసెంట్గా పాకిస్తాన్ని గ్రే లిస్ట్ నుంచి బయటికి తీశారు అని చెప్పేసి చెప్తున్నాం కదా, వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్కి అనుబంధంగానే ఈ యొక్క మనకి ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్కి సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్ చేస్తూ ఉంటారనమాట. ఓకేనా, ఈ రూల్స్ ఎవరైతే ఉల్లంఘించి అవినీతికి పాల్పడతారో వాళ్ళ మీద ఒక వాచ్ డాగ్ ఒకటి ఉంటుందండి, సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అని చెప్పేసి ఒకటి ఉంటుందని నిన్న కూడా చెప్పుకున్నాం కదా. దానికి సురేష్ ఎన్ పటేల్ అనే వ్యక్తి ఒకరు వచ్చారు చీఫ్గా అని చెప్పేసి. ఆ సివిసి ఏం చేస్తుంది, వీళ్ళు ఇక్కడ అన్యాయం చేస్తున్నారు, అవినీతికి పాల్పడుతున్నారు అని చెప్పేసి మనకి పిఎంఓకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అప్పుడు పిఎంఓ వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఈడీ వాళ్ళకి, అప్పుడు ఈడీ రంగంలోకి దిగుతుంది. ఓకేనా, రంగంలోకి దిగింది అంటాం కదా. రీసెంట్గా మీకు ఈ తెలంగాణకు సంబంధించి ఎవరు ఉన్నారు, ఒక మినిస్ట్రీ కూడా ఉన్నారు. రీసెంట్గా మీరు న్యూస్లో కూడా చూసే ఉంటారు, ఐ మీన్ ఈడీ దాడులు జరుగుతున్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారు కదా. ఇట్లానే జరిగింది ప్రాసెస్. ఓకేనా, ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఫెమా యాక్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ గుర్తుంచుకోవాలి. వీటిని ఉల్లంఘిస్తే ఈడీ చర్యలు తీసుకుంటుంది. ఈడీ ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే వీటి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని మరియు 15 సంస్థలతో, అంటే మొత్తం 20 సంస్థల్లో పంచుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వీళ్ళకి పర్మిషన్ ఇచ్చింది, అందువల్ల వార్తల్లోకి వచ్చింది అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ఓకేనా, థ్యాంక్ యూ. నెక్స్ట్ వన్ చూద్దాము. సో మనకి గవర్నర్లు కలిసిన సమాచార కమిషనర్లు అని చెప్తున్నారండి. అంటే మీ అందరికీ తెలిసిన రైట్ టు ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఉంటుంది. అంటే మనకు ఏవైతే గవర్నమెంట్ ఏం చేస్తుందో అసలు ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకోవటం మన హక్కు, మన ప్రాథమిక హక్కు అని చెప్పి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కూడా చాలా కేసుల్లో తీర్పునిచ్చిందనమాట. ఓకే, దాంట్లో భాగంగా మనకి ఈ ఏపీకి సంబంధించిన కమిషనర్లు అండి. అంటే మనకు ఓవరాల్గా కేంద్రంలో ఉంటారు, రాష్ట్రంలో ఉంటారు. అయితే కేంద్రంలో అయితే ఎవరు మనకి రీసెంట్గా వచ్చారు, మహబూబ్ బాషా గారు వచ్చారు, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా. ఓకేనా, ఈయన ఏం చేశారట, కొత్తగా నియమితులైన రాష్ట్ర సమాచార కమిషన్ ముఖ్య కమిషనర్ అహ్మద్
మహబూబ్ బాషా. వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనం రేపు ఏదైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ రాస్తూ ఉన్నామో మన ఏపీకి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా ఈ బిట్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొత్తగా మనకు ఆంధ్రప్రదేశ్కి మనకు ముఖ్యమైన ఒక రాష్ట్ర సమాచార కమిషనర్గా వ్యక్తి వచ్చారు కదా, ఆయన పేరేంటి అని కూడా అడగొచ్చు. ఆయన పేరు మహబూబ్ బాషా అని మనం గుర్తుంచుకోవాలి. అతనితో పాటుగా ఇంకొక ఆయన కూడా కమిషనర్ ఒకడు పి శామ్యూల్ జోనాథన్ అనే వ్యక్తి కూడా ఎన్నికయ్యారు. సో వీళ్ళు ఏంటంటే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గారు, ఈయన ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అనమాట. ఓకే, ఈయన్ని కలిశారనమాట. అంటే రాష్ట్ర సమాచార భవిష్యత్తు కార్యాచరణపై వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకున్నారు, ఏ విధంగా చేయాలి ఏంటి అని చెప్పేసి డిస్కస్ చేసుకున్నారు. ఇది అదేవిధంగా మనకి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అని చెప్పేసి మనకి 2005లో వచ్చిందండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కూడా 2005లో వచ్చింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది 2005లో వచ్చిందనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. ఓకేనండి. ఈ యాక్ట్ అనేది ఏంటంటే మనకి ఈ యాక్ట్ ప్రకారమే మనం ఏదైనా అప్లికేషన్ పెట్టుకుంటే గవర్నమెంట్ అది ఏదైనా ఆర్గనైజేషన్లో ఏం జరుగుతుంది ఏంటి తెలుసుకోవాలన్నా మనం ఈ యాక్ట్ ద్వారా తెలుసుకుంటాం అనమాట. సో మనము ఓవరాల్గా చూసినట్లయితే ఇండియాలో మనకి వై కుమార్ సింగ్, ఈయన ఎవరు? ఈ వై కుమార్ సింగ్ సెంట్రల్ లెవెల్లో అండి. సెంట్రల్ రైట్ టు ఇన్ఫర్మేషన్ కమిషనర్ వై కుమార్ సిన్హా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా. మామూలుగా అయితే యశ్వేంద్ర కుమార్ సిన్హా అని చెప్పేసి యశ్వేంద్ర కుమార్ సిన్హా సెంట్రల్ అయితే సెంట్రల్ విజిలెన్స్, అదే మనకి సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఎవరు అంటే మనకి యశ్వేంద్ర కుమార్ సిన్హా అని చెప్పేసి చెప్పాలి. అలా కాకుండా రాష్ట్రానికి సంబంధించింది ఎవరు అంటే ప్రతి రాష్ట్రంలో ఒక్కొక్కళ్ళు ఉంటారండి. మన ఏపీకి అయితే మాత్రము మహబూబ్ బాషా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది అంటే మనకి 2005లో వచ్చిందని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనము ఇది ఏదైతే ఉంటుందో ఈ అక్టోబర్ 2005 నుంచి ఫోర్స్లోకి వచ్చింది ఈ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనమాట. అంటే ఇన్ జనరల్గా మనము ఏదైనా అప్లికేషన్ పెట్టాలి ఫ్రీగానేనండి. మరి ఏదైనా రైట్ ఇన్ఫర్మేషన్ గురించి మనం అడగాలంటే అప్లికేషన్కి అంటే గ్రామీణ ప్రాంతంలో, మండల ప్రాంతంలో, డిస్ట్రిక్ట్లో 5 రూపీస్ ఎంత ఉంటుంది. ఓవరాల్గా జిల్లా ఆ రేంజ్లో అయితే మాత్రం 20 రూపీస్ ఎంత ఉంటుంది. అది మనం పే చేసి మన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్ అనేది మహబూబ్ బాషా అనే వ్యక్తి వచ్చి ఉన్నారు. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసిన కేంద్ర జల సంఘం కొత్త చైర్మన్గా చంద్రశేఖర్ అయ్యర్ అనే వ్యక్తి వచ్చారు. చంద్రశేఖర్ అయ్యర్ అనే వ్యక్తి ఒక వచ్చారండి. మీ అందరికీ తెలిసిందే మనకి కేంద్ర జల సంఘం కొత్త చైర్మన్గా ఒక వ్యక్తి వచ్చారు. సెంట్రల్ వాటర్ కమిషన్ అని కూడా అంటాం అనమాట. సెంట్రల్ వాటర్ కమిషన్ అని చెప్పేసి అంటాం. దాన్నే మనం తెలుగులో కేంద్ర జల సంఘము అంటాము. దాని కొత్తగా చైర్మన్గా 1 మంత్ మాత్రమే ఉంటారు ఈయన. రేపు డిసెంబర్ 1వ తారీఖు నుంచి పదవిలో ఉండి డిసెంబర్ 31 తర్వాత వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇంకొక ఆయన వస్తారు. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలంటే మొత్తము 3 మెంబర్స్ పేర్లు గుర్తుంచుకోవాలి. అంటే సెంట్రల్ వాటర్ కమిషన్స్గా 3 ఉన్నారు. అంటే ప్రజెంట్ ఉన్నాయన ఎవరు అంటే ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. రేపు 30 ఉంది కదా, 30వ తారీఖు వెళ్ళిపోతారు. ఆయన ఎవరు? గుప్తా అని ఒక ఆయన ఉన్నారు. ఆయన వెళ్ళిపోతారు. ఆయన తర్వాత ఈ చంద్రశేఖర్ అయ్యర్ గారు వస్తారు. ఆయన తర్వాత మళ్ళీ ఇంకొక ఆయన వస్తారు జనవరి 1 నుంచి. నాకు ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సిందే. వాళ్ళ పేర్లు ఏంటో ఒకసారి చూద్దాము. సో మనం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏవైతే సీఈఓగా ఉన్నారో ప్రజెంట్ ఆయన ఉన్నారండి. చంద్రశేఖర్ అయ్యర్ అనే అతను ప్రజెంట్ మనకి పోలవరం ప్రాజెక్ట్ సీఈఓగా ఉన్నారు. ఆయన ఏం చేశారంటే కేంద్ర జలసం బాధ్యతగా నెల రోజులే ఆయన ఉంటారు అని చెప్తున్నారు. ఆ తర్వాత 1వ తారీఖు నుంచి మనకి కుష్వేంద్ర వోహ్రా, ఎవరండి ఆయన? కుష్వేంద్ర వోహ్రా, మనకి కుష్వేందర్ వోహ్రా అనే వ్యక్తి రాబోతున్నారు. అంటే ఇప్పటికి 2 పాయింట్లు గుర్తుంచుకున్నాం. మనకి చంద్రశేఖర్ అయ్యర్ అయినా డిసెంబర్ 1వ తారీఖు నుంచి డిసెంబర్ 30 వరకు ఉంటారు, 31వ తారీఖు వరకు ఉంటారు. ఆ తర్వాత 1వ తారీఖు నుంచి కుష్విందర్ వోహ్రా అనే వ్యక్తి బాధ్యతలు చేపడతాడు. 2 గురించి చెప్పుకున్నాం. ప్రజెంట్ చైర్మన్ ఎవరు అంటే ఆర్కే గుప్తా అండి. ప్రజెంట్ ఎవరున్నారు? ఆర్కే గుప్తా అనే వ్యక్తి ఉన్నారు. అంటే అందుకని చెప్పాను కదా మనం మొత్తం 3 పేర్లు గుర్తుంచుకోవాలని. ప్రజెంట్ ఆర్కే గుప్తా గారు ఉన్నారు. నెక్స్ట్ మనకి చంద్రశేఖర్ అయ్యర్ గారు ఉంటారు. ఆ తర్వాత జనవరి 1వ తారీఖు అంటే 2023 నుంచి మనకి ఎవరు? వోహ్రా, కుష్విందర్ వోహ్రా అనే వ్యక్తి ఉంటారని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఓకే. అసలు ఇది ఏం చేస్తుంది? ఈ ఏదైతే మనకి సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చేస్తుందంటే ఇది ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ చాలా ఎగ్జామ్లు అడుగున్నారు. ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుందంటే మీ అందరికి జలశక్తి, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి అండి. మీ అందరికీ తెలిసింది కదా, జలశక్తి మినిస్టర్ అని చెప్పేసి గజేంద్ర షెకావత్ ఉంటారు దానికి హెడ్గా. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. జలజీవన్ మిషన్ అనే కార్యక్రమాన్ని కూడా మీరు పేరేనే ఉంటారు. ఈ జలజీవన్ మిషన్లో ప్రోగ్రాంలో భాగంగా 2024
కల్లా ప్రతి ఒక్క రూరల్ విలేజ్కి ట్యాపింగ్ సిస్టమ్ వాటర్, అంటే ట్యాప్ తిప్పగానే మంచినీరు రావాలి. ప్రతి ఒక్క వ్యక్తికి 55 లీటర్, ఒక్కొక్క వ్యక్తికి పర్ డే 55 లీటర్స్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయడం ముఖ్య ఉద్దేశం. ఆ యొక్క హర్ ఘర్ జల్ అని కూడా అంటాం దాన్నే. మనకి 2024 టార్గెట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. ఈ యొక్క జలశక్తి మినిస్ట్రీ ఉంటారు చూసారా, వాళ్ళ కింద ఈ యొక్క సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది పనిచేస్తుంది అనమాట. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ఈ యొక్క దీన్ని ఎప్పుడు ఫామ్ చేశారు అంటే 1974-75 ఈ టైంలో మనకి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది ఫామ్ చేశారు. ఇది ఏం చేసిన ఏవైనా ఫ్లడ్స్ వస్తాయి చూసారా, వాటిని మెజర్మెంట్ చేస్తూ ఉంటుంది. ఏదైనా ఇంటర్ స్టేట్స్ డిస్ప్యూట్స్ ఉన్నా కానీ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అంటే వాటర్ షేరింగ్ కానీ ఇలాంటివి ఉంటాయి చూసారా, అలాంటి వాటికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఈ ఫ్లడ్స్ ఎన్ని వస్తున్నాయి ఏంటి వాటిని మెజర్ చేస్తూ కూడా ఉంటుందన్నమాట. సో 1974-70లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. దీని కార్యాలయం అనేది ఢిల్లీలో ఉంటుంది. సో ఓకేనా, ఢిల్లీలో ఉంటుంది. సో ఇలా ఓవరాల్గా చదువుకుంటేనే, మనం కాన్సెప్ట్ పరంగా చదువుకుంటేనే మనం ఎక్కువగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనము బాగా గుర్తుంచుకోవాలి, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి కింద పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి గజేంద్ర షెకావత్ 2024 హర్ ఘర్ జల్, ఆ యొక్క కాన్సెప్ట్ కూడా దీనికి లింక్ చేసుకొని చదువుకోవాలి. నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 2022-2023లో వృద్ధి రేటు 7% అని చెప్పేసి చెప్తున్నారండి. మీ అందరికీ తెలిసిందే S&P అని చెప్పేసి ఉంటుంది, స్టాండర్డ్స్ అండ్ పూర్స్ అని చెప్పేసి. ఇది ఒక అమెరికన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అనమాట. సో దీని ప్రకారం మన యొక్క వృద్ధి రేటు ఈ ఫినాన్షియల్ ఇయర్లో 7% మాత్రమే ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు లెక్కలు చెప్తా ఉన్నారు. అదే చెప్తా ఉన్నారు. అంతకుముందు 7.3 అని చెప్పారు, ఇప్పుడు తగ్గించారు, 7% అని చెప్పించారు. ఏదైతే స్టాండర్డ్స్ అండ్ ప్యూర్స్ ఉంటుందో వీళ్ళు చెప్తున్నారని ఇది ఒక అమెరికన్ రేటింగ్ ఏజెన్సీ. అదేవిధంగా ఇది ఒక్కటే చదువుకోవాలా, ఇంకా మనకి వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఒక రేటింగ్ ఇస్తారు, IMF వాళ్ళు ఒక రేటింగ్ ఇస్తారు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక రేటింగ్ ఇస్తారు. ఖచ్చితంగా అవి చదువుకోవాలండి, అవి కూడా చదువుకోవాలి, ఖచ్చితంగా చదువుకోవాల్సిందే. మనం అక్కడ చూసినట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము వరల్డ్ బ్యాంక్ గురించి తీసుకున్నాము. మన వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఎంత చెప్పారు, 6.5% చెప్పారండి. వరల్డ్ బ్యాంక్ అనేవాళ్ళు మనకి దగ్గర 6.5 రేట్, అదే మనకి ఏదైతే మనకి ఈ యొక్క వృద్ధి రేట్ అనేది 6.5 ఉండొచ్చు అని చెప్పేసి అంచనా వేశారు. అదేవిధంగా మీ అందరికీ తెలిసిందే IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అయితే మాత్రం 6.8% ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళ యొక్క విజన్ చెప్పారు. అదేవిధంగా రీసెంట్గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా చెప్పింది. ఏమని చెప్పింది, RBI కూడా 7% ఉండొచ్చు అని చెప్పింది. ఓకేనా, ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా మరి S&P ఏం చెప్పింది, 7% అని చెప్పింది. చూడండి, అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి S&P సేమ్ ప్రొడక్షన్ చెప్పినాయి, అంత గ్రోత్ ఉండొచ్చు అని చెప్పేసి. ఓకేనా, బాగా గుర్తు. S&P RBI 7%, వరల్డ్ బ్యాంకు IMF. సో వీటిని మనం ట్విన్ సిస్టర్స్ అని కూడా అంటాం అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ట్విన్ సిస్టర్స్ బ్రెటన్ వుడ్ కాన్ఫరెన్స్ ప్రకారం ఇవి వచ్చినాయని చెప్పేసి చెప్పొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ IMFలో సభ్యత్వం ఉంటేనే మనకు వరల్డ్ బ్యాంక్లో సభ్యత్వం ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. ఓకేనా, రైట్. నెక్స్ట్ మనం చూద్దాము. సో మనకి మిసెస్ ఆసియా అని చెప్పేసి ఒక ఆమె వచ్చింది. ఆమె పేరు సరోజ అట. చూడండి, మిసెస్ ఆసియాగా సకినేటిపల్లి, అది ఎక్కడుందో మీకే తెలుసు బాగా. సో ఇదైతే మనకి BR అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సకినేటిపల్లి వాసి అల్లూరి సరోజాకి మనకి ఏదైతే ఈ యొక్క అమెరికాలో పోటీలు జరిగినాయండి, ఈ యొక్క మిసెస్ అని చెప్పేసి, ఏదైతే మనకి మిసెస్ ఆసియా అని చెప్పేసి చెప్తాం, ఆ కిరీటాన్ని సొంతం చేసుకుంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ పాయింట్ గుర్తుంచుకొని సరిపోతుంది. దట్టు మన ఆంధ్రప్రదేశ్ అమ్మాయి కాబట్టి మేబీ ఛాన్స్ రావడానికి స్కోప్ ఉంటుంది, మిసెస్ ఆసియా అని చెప్పేసి. అదేవిధంగా మీరు ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో చదువుకునే ఉంటారు, బాగా గుర్తుంచుకోండి. మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్, మిసెస్ యూనివర్స్ అని చెప్పేసి మనకి జూలై ఆగస్ట్ ఆ టైంలో ఒక ముగ్గురికి ఇచ్చారు. ఈ యొక్క మిస్సెస్ ఆసియా అయితే మాత్రం మనకి సకినేటిపల్లి మహిళ, ఆ పేరు వచ్చేసి మనకి సరోజ్ అని చెప్పాం. అదేవిధంగా మిస్ వరల్డ్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి, మిస్ వరల్డ్. సో మనకి మిస్ వరల్డ్, సో మనకి 2022 ఈ సంవత్సరం కాను మనకి కరోలిన్కా బియార్స్కీ, కరోలిన్స్కా మనకి కరోలినా మనకి బియాలాట్స్కీ అని చెప్పేసి ఒక ఉన్నారండి, బియాలావ్స్కా అని చెప్పేసి ఒకళ్ళు ఉన్నారు. సో పోలాండ్ కంట్రీకి సంబంధించిన ఆమె. అదేవిధంగా మనకి మిస్ యూనివర్స్ అని చెప్పేసి ఒకళ్ళు ఉన్నారు, యూనివర్స్ 2022. ఇది కూడా మనకి అమెరికాకి సంబంధించిన ఆమె, హర్నాజ్ ఫోర్డ్ అని చెప్పేసి ఉన్నాడు, హర్నాజ్
ఫోర్డ్ అని చెప్పేసి యూఎస్ఏ కంట్రీకి సంబంధించిన ఆమె. ఈ పాయింట్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి మిసెస్ అంటే మన శ్రీమతి అంటాను చూడండి, ఓల్డ్ అని చెప్పేసి ఒకళ్ళు ఉన్నారు 2022కి సంబంధించి. సో ఈమె కూడా అమెరికా ఆమె షైలిన్ ఫోర్డ్ అని చెప్పేసి ఒకళ్ళు ఉన్నారనమాట. షైలిన్ ఫోర్డ్ అని చెప్పేసి ఒకళ్ళు ఉన్నారు. ఇవి కూడా బాగా గుర్తుంచుకోవాలి. షైలిన్. సో వీళ్ళు ముగ్గురు ఎవరైతే ఉన్నారో మిస్ వరల్డ్ 2022 కరోలినా బియాలావ్స్కా అని చెప్పేసి పోలాండ్కి సంబంధించిన ఆమె. అదేవిధంగా మిస్ యూనివర్స్ 2022 సంబంధించి హెర్నాజ్ ఫోర్డ్ యూఎస్ఏకి సంబంధించిన ఆమె. అదేవిధంగా మనకి మిసెస్ వరల్డ్ 2020 అయితే మనకు షైలియాన్ ఫోర్డ్ అని చెప్పేసి ఈమె కూడా అమెరికాకి సంబంధించిన ఆమె. సో ఈ 3 పాయింట్లు కూడా మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ వన్, ఇక్కడ మనం చూసినట్టయితే ఔరా రుతురాజ్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఒక్క ఓవర్లో 7 సిక్స్లు కొట్టారట. ఓకేనా, చూడండి మరి రికార్డు బద్దలు కొట్టారు. అంటే మీకు రేపు ఎస్ఐ కానిస్టేబుల్లో కూడా మనకు వచ్చే తక్కువ టైంలో మీరు అన్నీ పెట్టినట్టు అనమాట. మొత్తం 100% పెట్టినట్టు. నెగిటివ్ మార్క్స్ కూడా లేవు కదా, తెలుసు మీ అందరికీ. దాంట్లో భాగంగా మరి ఏం చేస్తాం, అక్కడ నెగిటివ్ మార్క్స్ లేవు, ఇక్కడ నోపు పడింది. నోపు పట్టడం వల్ల ఇంకో బాల్ ఎడిషనల్గా వస్తుంది కదా, మీకు చెప్పేది ఏముంది. దాంట్లో భాగంగా ఆ బాల్ కూడా 6 కొట్టాడంట, రికార్డు బద్దలు కొట్టాడు. ఇంతవరకంటే మన ఇండియాలో గ్రూప్ ఏ కేటగిరీలో ఇతనే కొట్టాడు. అయితే ఏ కప్పులో కొట్టాడు, ఎవరి మీద కొట్టాడని చదువుకుంటే సరిపోతుంది అనమాట. మీ అందరికీ తెలిసి యువరాజ్ సింగ్ గారు కూడా ఒకసారి 6 బాల్కి 6 కొట్టారు, ఆ రికార్డు కూడా బద్దలు కొట్టారు. ఆయన 6 బాల్కి 6 కదా, ఈయన 6 బాల్కి 7 కొట్టాడు కదా. ఓకేనా, ఆయన పేరు గుర్తుంచుకోండి, ఏ స్టేటో కూడా గుర్తుంచుకోండి. ఓకేనా, సరే ఒకసారి చూసినట్లయితే మనము ఏదైతే మనకి చూసాం, అతను రుతురాజ్ అండి. ఇక రుతురాజ్ అనే వ్యక్తి సాధించాడు అనమాట. ఇతను మహారాష్ట్ర కెప్టెన్స్ అండి, మహారాష్ట్ర సంబంధించిన కెప్టెన్. సో ఇతను కొట్టాడు అని చెప్పి ఉత్తరప్రదేశ్ మీద కొట్టాడు. మనకి విజయ్ హజారే ట్రోఫీ అని జరుగుతూ ఉంది. ప్రజెంట్ ఇంకా అయిపోలేదంటే విజయ్ హజారే ట్రోఫీ జరుగుతూ ఉందన్నమాట. ఈ యొక్క విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా ఉత్తరప్రదేశ్ మీద ఇతను ఇచ్చేసాడు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు అనమాట. సో మనకి గైక్వాడ్, రుతురాజ్ గైక్వాడ్ అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సో అది ఒకటి గుర్తుంచుకోండి, సరిపోతుంది, అంతకాడికి ఏం లేదు. ఇకైతే ఏదైతే మనకి నరేంద్ర మోదీ మైదానంలో దేశవాళీ క్రికెట్లో ఒకే ఓవర్లో 7 సిక్స్లు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో ఈ యొక్క రికార్డు వచ్చింది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో అదేవిధంగా మనకి 43 పరుగులు చేశారు ఒక ఓవర్లో హామిల్టన్ అని చెప్పి చెప్తా ఉన్నారు. అది అవసరం లేదు మనకి. ఇన్ జనరల్గా వేరే ఒక చోట మనకి ఇప్పటివరకు క్రికెట్ చరిత్రలో ఒక ఓవర్లో అత్యధిక సిక్సర్లు లీ జర్మన్ అని చెప్పేసి న్యూజిలాండ్ పేరిట ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అది ఒకటి గుర్తుంచుకోండి. ఓవరాల్గా ఇది ఒకటి గుర్తుంచు, విజయ్ హజారే ట్రోఫీ అని. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా మనకు స్పోర్ట్స్లో కూడా సార్ చాలామంది మరి స్పోర్ట్స్లో జనరల్గా ఒక ట్రోఫీ ఇచ్చి ఈ ట్రోఫీ ఏ స్పోర్ట్స్కి సంబంధించింది, ఫర్ ఎగ్జాంపుల్ విజయ్ హజారే ట్రోఫీ ఏ ఆటకు సంబంధించింది, క్రికెట్, సికే నాయుడు క్రికెట్, జిల్లెట్ క్రికెట్, ఓకేనా, అలాగే గవాస్కర్ బోర్డర్ ట్రోఫీ క్రికెట్, ఇరానీ ట్రోఫీ క్రికెట్, ఓకేనా, రిలయన్స్ కప్ క్రికెట్, ఇలా ప్రతికి ఉంటాయి. అంటే ప్రతి దానికి బిలియర్డ్స్లో కానివ్వండి, రెజ్లింగ్లో కానివ్వండి, భగోటా కప్ అని చెప్పేసి ఇలా ప్రతి దాంట్లో ఉంటాయి అన్నమాట. చెస్లో కానివ్వండి, ఇలా ఉంటాయి. అవి ఒకప్పుడు బాగా అడుగుతూ ఉండేవారండి. ఇప్పుడు అట్లా కాదు, ఒక స్పోర్ట్స్ యొక్క పేరు ఇచ్చి అతను ఏ స్పోర్ట్స్కి సంబంధించిన వ్యక్తి అని అడుగుతూ ఉన్నారు. ఓకేనా, బాగా గుర్తుంచుకోండి. ట్రిక్ ఏంటి అంటే బిట్టు రావడానికి 99% అక్కడి నుంచే వస్తుంది. ఏంటి సార్ అది, బాగా వినండి. మనకి రీసెంట్గా అర్జున అవార్డ్స్, ద్రోణాచార్య అవార్డ్స్ అని చెప్పేసి అవార్డ్స్ వచ్చినాయి కదా. అర్జున అవార్డ్స్, తర్వాత మనకి మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్రత్న అవార్డు, ద్రోణాచార్య అవార్డు. ద్రోణాచార్య అవార్డులోనే 2 కేటగిరీస్ అనమాట, లైఫ్ టైమ్, రెగ్యులర్ అని చెప్పేసి మొత్తం వచ్చినాయి కదా. అర్జున అవార్డ్స్ దగ్గరగా ఎంతమందికి ఇచ్చారు, 25 మెంబర్స్ దాకా ఇచ్చినట్టున్నారు కదా. ఆ స్పోర్ట్స్ వ్యక్తుల్లో నుంచే అడుగుతాడు రేపు. ఒక వ్యక్తి పేరు ఇచ్చి ఈ వ్యక్తి ఏ ఆటకు సంబంధించి, అంటే ఏ ఫీల్డ్, ఏ ఆటకు సంబంధించిన వ్యక్తిని అడుగుతాడు. 99% గెస్సింగ్ ఇదేనండి. ఓకేనా, మ్యాక్సిమం పాసిబిలిటీ ఇక్కడి నుంచే రావాలి. మీరందరూ ఇప్పుడు చాలామందికి స్పోర్ట్స్ వ్యక్తులు ఉంటారు కదా, అవన్నీ చదువుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఫ్రీక్వెంట్గా ఎక్కువగా మనకి న్యూస్ పేపర్లో అతని పేరు వినిపిస్తూ ఉంటుంది రీసెంట్గా, అది తెలుసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు అర్జున అవార్డ్స్ ఇవన్నీ వచ్చినాయి కాబట్టి ఆ 25 మెంబర్స్ అన్ని బట్టి పట్టకూడదండి. అర్జున అవార్డ్స్లో తప్పు అలా బట్టి పట్టకూడదు. ఓకేనా, వాళ్ళ పేర్లు ఒకటి చదువుకొని సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే 2 ఏపీ శిల్పులకు శిల్ప గురు అవార్డులు అని చెప్పి చెప్తున్నారండి. మనకి రీసెంట్గా ఢిల్లీలో మనకి ఏదైతే వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు ఉన్నారో, ఈయన యొక్క శిల్పాలు చెక్కే వాళ్ళు ఉంటారు చూసారో, వాళ్ళకి సంబంధించి శిల్ప గురు అనే అవార్డు ప్రదానం చేయడం జరిగింది. అయితే మన ఏపీ నుంచి 2కి ఇచ్చారు, తెలంగాణ నుంచి 1కి ఇచ్చారు. ఎందుకైనా మంచిది, మన ఏపీ కాబట్టి వాళ్ళిద్దరు పిల్లలు చదువుకుంటే సరిపోతుంది. సో వాళ్ళ పేర్లు ఏంటో చూసినట్లయితే మనము ఏదైతే 2017, 18, 19 సంవత్సరాలకు గాను మొత్తం 30 మంది శిల్ప గురువులను ఎంపిక చేశారు. మొత్తం 30 మందిని చేస్తే మన ఏపీ నుంచి ఆ 30లో 2 మన వాళ్ళే ఉన్నారట. వాళ్ళ పేర్లు ఏంటి? సో ఏపీ నుంచి బ్లాక్ మేకింగ్లో కోండ్రా గంగాధర్, ఎవరండి ఆయన?
కోండ్రా గంగాధర్ అనే వ్యక్తికి 2018 గాను కలంకారీ అని చెప్పేసి ఒక నేత వస్త్రాలు అవి చేత్తో మనకు ఆ పెయింటింగ్స్ ఎలాంటివి వేస్తూ ఉంటారు. కలంకారీలో శ్రీకాళహస్తి పట్టణానికి సంబంధించిన వ్యక్తి ఆయన యుద్ధం శ్రీనివాసులు రెడ్డి. ఎవరండి ఆయన? యుద్ధం శ్రీనివాసుల రెడ్డి. యుద్ధం మీరు కూడా చేస్తున్నారు రేపు యుద్ధం, ఓకేనా? నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి మీరు యుద్ధాలు చేయాలి, తప్పదు, యుద్ధం చేయాల్సిన పరిస్థితి, ఓకేనా? యుద్ధం శ్రీనివాసు, కొండ్రా గంగాధర్ అనే ఈ ఇద్దరు శిల్పులకి 2018కి 19కి రావడం జరిగింది. ఆ తర్వాత ఇంకొక కేటగిరీ కూడా ఉందండి. ఆ తర్వాత ఇంకొక కేటగిరీ ఏంటి అంటే అది 17-18లో ఇంకొక కేటగిరీ ఉందన్నమాట. ఇది దానికి హస్తకళలకు ఇస్తారనమాట, అంటే చేనేత కళలకు ఇస్తారనమాట. దీంట్లో కూడా ఎవరైతే మనకి దాల్వాయి కళాయప్ప అంటే అని చెప్పేసి ఆమెకి ఇచ్చారు, ఇంకొకటి సదాశివమ్మ అనే వ్యక్తులకు కూడా ఇచ్చారనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది, ఓకేనా? రైట్, నెక్స్ట్ వన్ చూద్దాము. సో దీంతో పాటుగా మనకి రీసెంట్గా ఇంకొక న్యూస్ ఏంటంటే ఒక బ్రేకింగ్ న్యూస్ ఏం కాదు. సో మనకి రీసెంట్గా ఎవరైతే ఫారెన్ సెక్రటరీ ఒక ఆయన ఉంటారు కదా, మనకి ఆ ఫారెన్ సెక్రటరీ మనకి వినయ్ మోహన్ క్వాట్రా అని చెప్పేసి ఒక ఆయన ఉన్నారు కదా, వినయ్ మోహన్ క్వాట్రా మనకి రీసెంట్గా గ్రూప్ 4 ఎగ్జామ్లోనూ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎగ్జామ్లోనూ అడిగారు ఫారెన్ సెక్రటరీ ఎవరు అని చెప్పేసి. వినయ్ కుమార్ క్వాట్రా అని చెప్పేసి ఆయన యొక్క పదవీ కాలాన్ని పెంచారు. ఎప్పుడు దాకా పెంచారు? 2024కి పెంచారు అని చెప్పేసి పాయింట్ కూడా మీరు గుర్తుంచుకోండి, ఎందుకైనా మంచిది, ఓకేనా? ఫినాన్స్ ఆయన మనకి ఫారెన్ సెక్రటరీ మనకి ఫారెన్ మినిస్ట్రీ ఎవరైనా జయశంకర్ గారు ఉన్నారు కదా, ఈయనెవరు? సెక్రటరీ అనమాట. వినయ్ మోహన్ క్వాట్రా అనే వ్యక్తి అనమాట, ఓకేనా? 2024 ఎందుకు పెంచారు అంటే ఇప్పుడు లైక్ మనకి ఈ G20 సమ్మిట్స్ జరుగుతూ ఉంది, ఓకేనా? జరగడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా మనకి ఈజిప్ట్ ప్రెసిడెంట్ ఒక ఆయన మనకి ముఖ్య అతిథిగా రాబోతున్నాడు రేపు రిపబ్లిక్ డే రోజు. ఇలాంటి ఈవెంట్స్ ఉన్నాయని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క టెన్యూర్ పెంచిందనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి, ఓకేనా? సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. అదేవిధంగా మన యొక్క శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఏదో ఉందో ఒక అభ్యర్థి యొక్క విశ్వాసం, ఒక ఉద్యోగం, ఈ కళని ఖచ్చితంగా నెరవేర్చే ఇన్స్టిట్యూట్ మన శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.